అన్యాయంగా పవన్ కళ్యాణ్ గారిని నిర్బంధించినప్పుడు, దేనికి లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏముంది నీకు? ఏం చేసావని సంఘ విద్రోహ కార్యక్రమాలు చేస్తున్నావు ఇక్కడ? అక్రమంగా చంద్రబాబు గారిని అరెస్టు చేసినప్పుడు, ఈ రోజు నేను ఏ తప్పు చేయలేదు, కావాలని రాత్రి వచ్చారు, ఏదో కేసులో పెట్టి ఏ మాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈ రోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితికి వచ్చారు. వారిరువురు ఒకరి కోసం ఒకరు నిలిచారు. బిల్ గేట్స్ లాంటి వ్యక్తులతోటి ఇలాంటి అందరితో కలిసి ఒక సైబరాబాద్ ఒక సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి ఈ రోజున రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాలి. నిజంగా చాలా బాధపడాలి మనం. వైసీపీ తాలూకు దౌర్జన్యాన్ని, వీరి తాలూకు దుష్ట పాలనని, అరాచక పాలనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకోలేరు. ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను, జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇరువురు కలిసి ఒక్కటై రాష్ట్ర ప్రజల కోసం తమ బలాబలాలను సమీకరించి తిరగబడ్డారు. వారి పోరాటం మన భవిష్యత్తు కోసం, వారి పోరాటం మన రాష్ట్ర అభివృద్ధి కోసం, వారి పోరాటం మన ఉనికి కోసం. ఈ పోరాటంలో భాగస్వామ్యం అవ్వటం మన బాధ్యత. మనల్ని నమ్మి ముందడుగు వేసిన మన నాయకులకు అండగా ఉండటం మన ధర్మం.